నిలబడి గట్టిగా కేకలేస్తున్నా కూడా అందులో ఇసుమంత కూడా గర్వం లేదండి. ఆంజనేయుడు మనసులో ఇసుమంత కూడా గర్వం లేదు. అందుకే మనం ఎదుటి వారిని ప్రోత్సహించడం కోసం ఈశ్వర్యం వచ్చు, నేను కదా నేను చూసుకుంటాను అని వారికి ఒక ఏమిటది రీఇష్యూరెన్స్ ఏమంటారు తెలుగులో, నేను మేరు పర్వతాన్ని చుట్టేస్తాను, అది నేను చాలా గొప్పలు చెప్పుకున్నాడు దాని గురించి తాను. కానీ సముద్రం దాటిన తర్వాత అమ్మా నాకన్నా తక్కువ వాళ్ళు లేనే లేరు, వానరులందరిలోకి ఇన్ఫీరియర్ లోయెస్ట్ నేనే అని అంటున్నాడు. అంటే అబద్ధం చెప్పినట్ట, మాట మార్చాడు కదా. ఇక్కడ ఏం చెప్పాడో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెప్పాడండి. అక్కడ సీతమ్మ ముందా నేను అందరికన్నా తక్కువ అంటాడు, వానరుల ముందా నేను అందరికన్నా ఎక్కువ అంటాడు. అంటే మాట నిలకడలేకపోవడం కాదు, ఆంజనేయుడు అబద్ధం చెప్పలేదు. ఇక్కడ ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూసి ఆ పరిస్థితులకి అనుగుణంగా ఇతర భక్తులకి మనం ఎలా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, వారిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ ఎలా